జనరల్ సెక్రటరీ నారా లోకేష్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అలాగే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా అక్కడికి చేరుకున్నారు. ఇన్ఫాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. బాలకృష్ణ కూడా కేబినెట్ లోకి వెళతారేమో, మంత్రి పదవి దక్కుతుందామని చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారి విశ్వాస్ మనం చూస్తున్నాం. నారా లోకేష్ అక్కడికి చేరుకున్నారు. కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నారా లోకేష్. ఈ నేపథ్యంలో ఆయన కూడా అక్కడికి చేరుకున్నారు. ఇఫ్ ఐ నాట్ రాంగ్ వంగలపూడి అనిత, ఎస్ వంగలపూడి అనిత, అలాగే అచ్చెన్నాయుడు, అలాగే బాలకృష్ణ అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యేలందరూ కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ అని చెప్పుకోవాలి. ఆ రెడ్ బుక్ ఏం చేయబోతున్నారు అంశానికి సంబంధించి డిస్కషన్ స్టార్ట్ అయింది. పార్థసారథి ఆయన కూడా కొద్ది రోజుల క్రితమే వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయన కూడా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ విశ్వాసం చూస్తున్నాం. కట్టుబడి ఉంటామని ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రీతిలోనే తమ యొక్క సేవలు ఉంటాయి. మనమంతా చూడబోతూ ఉన్నాం. ఒక నిర్మలమైనటువంటి మనస్సుతోటి, ఒక స్పష్టత కలిగినటువంటి అధికారిగా మన చంద్రబాబు నాయుడు గారి విజన్ గురించి యావత్ ప్రపంచ నేతలే గొప్పగా చెప్తారు. అటువంటి నాయకుడు ఇవాళ మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ఎడమ వైపు ఉన్నటువంటి పెద్దలంతా కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేటువంటి మాటను కూడా మీతో పంచుకుంటూ ఉన్నాం. అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. సభా ప్రాంగణానికి చేరుకున్నారు నారా లోకేష్. దీంతో కార్యకర్తలు ఒక్కసారిగా జోష్ పెరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తన కండువాని చిరాగ్ పాశ్వాన్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా వేదికకి చేరుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అడుగు పెడితే ఒక్కసారి ఆ క్రేజ్ చూడండి. ఆయన జస్ట్ ఇలా ఆయన అభివాదం చేస్తే ఆ క్రేజ్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా ఏదో బూస్ట్ బోనమెంట్ అన్ని కలిపి కొట్టినట్టుంది వాళ్ళను. జై శ్రీ పవన్ కళ్యాణ్, జై శ్రీ నరేంద్ర మోదీ. అద్భుత అద్భుత. ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేసే అడుగులు ఈసారి మరింత బలంగా ఉండబోతున్నాయి. ఈ ఎన్నికల్లో పేద ప్రజల సంక్షేమం ఒకవైపు, యువత ఆకాంక్షలు అభివృద్ధి మరోవైపు అంటూ ఆయన సమర నినాదం చేశారు. అందుకే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రజలు ఇంతటి గొప్ప మ్యాండేట్కి ఇచ్చారు. ఏపీకి మరోసారి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కలిసి సుస్వాగతం పలకడానికి 1000 కళ్ళతో, 1,00,000 కళ్ళతో, 1,00,000 కళ్ళతో ఎదురు చూస్తున్న శుభతరుణం. బాబు గారు వస్తున్నారు. అమరావతి పిలుస్తోంది. కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఉద్యోగాలు తరలి వస్తున్నాయి. అభివృద్ధి పరుగులు పెడుతోంది. నవ్యాంధ్ర సన్ రైజ్ సిటీ, ద సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఇండియాగా మరి కొన్ని రోజుల్లో అనౌన్స్ చేసుకుంటూ గర్వించదగ్గ శుభతరుణం ఆసన్నమైంది. అదెంతో దూరం లేదు. ఉత్తమ ఆర్థిక విధానాలతో ఉత్తమ పాలన అందించడమే ఉత్తమమైనటువంటి రాజకీయం అని నమ్మినటువంటి మొదటి భారతీయ నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కాలంలో 1998లో అమెరికాలోని ఇలినాయిస్ వెళ్ళినప్పుడు అక్కడి గవర్నర్ జి మెడ్గార్ మన చంద్రబాబు గారి గౌరవార్థం ప్రతి ఏటా సెప్టెంబర్ 24వ తేదీని నాయుడు డేగా ప్రకటించారంటే ఆయన విజన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇండియా టుడే లాంటి ప్రముఖ వార్తా సంస్థ చంద్రబాబు నాయుడు గారిని ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియంగా పేర్కొన్నది. మరొక శుభవార్త ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువగానే ఉంటాయి. ఎకనామిక్ టైమ్స్ వార్తా సంస్థ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్గా చెప్పింది. టైమ్ ఆసియా సంస్థ సౌత్ ఏషియన్ ఆఫ్ ది ఇయర్ అంది. అమెరికాకు చెందిన వెరాక్యూల్ కార్పొరేషన్ ప్రచురించే మాసపత్రిక ప్రొఫెట్లో చంద్రబాబును హెడెన్ 7 వర్కింగ్ వండర్స్లో ఒకరుగా చెప్పింది. ప్రపంచ పటంలో తెలుగు నేలకు ఒక గుర్తింపు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలోనే, సారథ్యంలోనే అని నమ్మినటువంటి ఈ రాష్ట్ర ప్రజ ఇంతగా గెలిపించుకొని నెత్తిన పెట్టుకుంది. కాబట్టే మరింత విశేషమైనటువంటి స్థాయిలో మన యొక్క సంక్షేమం కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్షర క్రమంలో కాదు అన్నింటా ముందుండేటువంటి రాష్ట్రం అనే స్థాయిలో రేపటి రోజున నవ్యాంధ్రప్రదేశ్ని మనం చూడబోతున్నాం పెద్దలారా. మరి ఈనాటి కార్యక్రమానికి యూనియన్ లీడర్స్ తో పాటు స్టేట్ లీడర్స్, ప్రామినెంట్ డిగ్నిటరీస్
సమయం 10:42 మరి కాసేపట్లో తెలుగు తమ్ముళ్లకు సంబంధించి ఆ క్షణం రాబోతోంది. ఎదురు చూస్తున్న ఆ ఘడియలు మరి కాసేపట్లో ఆసన్నం కాబోతున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. 11:27 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కూటమి శ్రేణులతో కేసరపల్లి కిక్కిరిసిపోయింది. పసుపు మయంగా మారింది ఆ ప్రాంతం అంతా. జిల్లాల వారిగా రెడ్డి శాంతి తన పవర్ఫుల్ డైలాగ్స్ తో తెలుగుదేశం పార్టీని అటు ఎమ్మెల్యేగా గెలవడం కాదు, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక జోష్ నింపిన రెడ్డి శాంతికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు ప్రస్తుతం. అలాగే మాధవి రెడ్డి కూడా అక్కడికి చేరుకున్న విజువల్స్ మనం చూస్తున్నాం. వీళ్ళందరూ అక్కడికి ఒక్కొక్కరిగా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం జరగబోతోంది. జిల్లాల నుంచి భారీగా టీడీపీ శ్రేణులు తరలి వస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా, వెంకయ్యనాయుడు, చిరంజీవి, రజనీకాంత్ చేరుకోబోతున్నారు. మరి కాసేపట్లో అక్కడ ఆ కోలాహలం పీక్స్ కి వెళ్ళబోతుందని చెప్పుకోవాలి. మా ప్రతినిధి రోహిత్ అక్కడ సినారియోని అందించబోతున్నారు. రోహిత్, ప్రెసెంట్ అక్కడ సినారియో ఎలా ఉంది? గుణాలని పాస్ ఉందా మీకు? ఎస్, పాస్ తీసుకుని వస్తారు. కొంతమంది పాస్ లేకపోయినప్పటికీ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనాలి అని ప్రేమతో వస్తున్నాం అని చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? పాస్ ఉందా? ఉందండి. నేను పిఠాపురం జనసేన ఓకే, ఎస్, వివిఐపి పాస్. పాస్ లేకపోయినప్పటికీ కూడా చాలా మంది వస్తున్నారు. వాళ్ళ ఆక్టోపస్ సిబ్బంది అడ్డుకుంటున్నారు, వాళ్ళతో వాగ్వాదం చేస్తారు. ఒక దశలో వాళ్ళందరినీ కూడా వదిలారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పాస్ ఉందా? లేదు సార్, పాస్ లేకపోయినా వచ్చారు. పంపించలేదు సార్, పాస్ లేకపోతే. నారా భువనేశ్వరి, అలాగే నారా బ్రాహ్మణి, అలాగే నారా వారి కుటుంబం అక్కడ కదిలి వస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. తన కుటుంబంతో కదిలి వస్తున్నారు నారా భువనేశ్వరి. విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం జరగబోతోంది. చాలా ఇంట్రెస్టింగ్ ఫ్రేమ్, ఎందుకంటే ఈ ఇద్దరిని గుర్తు పెట్టుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎక్కడ అంటే కనుక బాగా గుర్తొస్తుంది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, నేతృత్వంలో అనేటువంటి ఒక నమ్మకంతో తరలి వస్తున్నారు. రాజమండ్రి చేరుకొచ్చే సందర్భంలో కావచ్చు, రాజమండ్రి